హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. మీకు ఫ్రైడే వ్లాగ్ చూపిస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. అంటే క్లీన్ చేయకుండా వంట చేశారండి. బయటికి వెళ్ళే పని ఉంది. బయటికి వెళ్తున్నామే కానీ పని అవ్వట్లేదు. వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు కదా. పిల్లలు 2 o'clock వచ్చేస్తారు. అందుకని వంట చేసి వెళ్తే వచ్చేటప్పుడు రాగానే రైస్ పెట్టి వచ్చి అన్నం వంట చేసి పెట్టేస్తే అంటారు కదా. అందుకని ఇవన్నీ దీపం కూడా పెట్టేశాను. నేను షూట్ చేయలేదు, కంగారు టైం అయిపోతుంది, కంగారు పడిపోతున్నాం. బయటికి వెళ్తున్నాను. మా వైజాగ్ బీచ్ చూపిస్తున్నాను, చూసారా? అవన్నీ బ్యాంక్ పని, మా వారు లోపలికి వెళ్ళి పని చూసుకుంటున్నారు. నేనేమో ఎదురుగా చూసి తాగాను. మేము వీక్లీ ఒకసారి రైతు బజార్కి వెళ్తూ ఉంటాము. మీకు లాస్ట్ టైం చూపించింది లాస్ట్ వీక్ వీడియో అండి. ఇదిగోండి చూపిస్తున్నారు కదా. బొప్పాయి పళ్ళు అయితే తెచ్చుకున్నాను. నేను వెళ్తే కానీ పళ్ళు వీళ్ళని తెచ్చుకోలేనండి. బ్రోకలీ మా పిల్లలకి చాలా ఇష్టం, నాకు నచ్చదు. అది గడ్డి తిన్న ఫీలింగ్ వస్తుంది. క్యాప్సికమ్ అంటే ఈ వీక్ తెచ్చిన నెక్స్ట్ వీక్ పట్టుకురానండి, వేరే మారుస్తూ ఉంటాను. ఇవి అన్నీ సర్దేశాను. ఇవి ఫ్రూట్స్ అవి ఈసారి నువ్వులను కూడా తెచ్చుకున్నాము, ఎందుకంటే అవి ట్రై చేద్దామని. ఊళ్ళో వస్తుంటుంది కానీ బాగోట్లేదండి, అందుకని మేము బయటని తెచ్చుకుంటాము. పెద్ద పాలెం గుడి ఉంది కదా, పక్కన కొనుక్కుంటాం. లీటర్ నాకు తెచ్చుకున్నాం, ఇంకా అదే కంటిన్యూ చేద్దామని. ఫ్రీడమ్ కూడా తెచ్చుకుంటాం, కొంచెం ఇది వాడదాము. బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్ చాలా వస్తున్నాయి మాకు, పిల్లలకి, మా హస్బెండ్కి. ఆ రోజు నేను గిన్నెలు ఏమి కడగలేదండి, మొత్తం బయటను పడేసి వెళ్ళాను. ఆ రోజువి మధ్యాహ్నం తిన్నవి, సాయంత్రం పాలు మరగబెట్టిన గిన్నెలు అన్నీ మొత్తం కడిగేసి, గిన్నె స్టాండ్ కూడా కొంచెం షాంపూ పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టాను. ఎందుకంటే చాలా రోజులు అయింది, వాటర్ మరకలు అయి ఉండిపోతున్నాయి. నేను వీక్లీ ఒకసారి స్వీట్ స్నాక్స్ చేస్తానండి. లాస్ట్ టైం డ్రై ఫ్రూట్ చేశాను, అయిపోయి అందుకు ఖాళీ డబ్బా చూపిస్తున్నాను. ఇది ఫ్రైడే కదండి, మొన్న మంగళవారం నువ్వుల లడ్డూలు చేశాను. ఈ వీక్ నెక్స్ట్ వీక్ బుధవారం వరకు అయిపోతాయి. అవి అయిపోయిన తర్వాత ఇంకేదైనా చేస్తానండి. అవిసె లడ్డూలు చేద్దాం అనుకుంటున్నా. అల్లం పచ్చడి అని తెచ్చుకుంటాము మేము. నువ్వులు కొన్ని దగ్గర అల్లం పచ్చడి కూడా కొంటాము. చూస్తున్నారా? పుదీనా అండి. మార్నింగ్ పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేద్దాం, అందులో వేద్దామని ఒలిచిపెట్టుకుంటున్నాను. కర్రీ ఏం చేయలేదు. మార్నింగ్ చేసిన కాకరకాయ కూర, రసం, రైసు ఉంది. రైసు వచ్చిన లేట్గా పెట్టాను కదా, సరిపోద్ది. పుదీనా అంతా ఒలిచి బాక్స్లో పెడుతున్నాను. కొత్తిమీర అది పచ్చడి చేసుకోవడానికి, సాటర్డే కదా, అందుకనండి. మీరు కూడా ఇలా చూస్తూ ఉండండి. వెళ్తున్నామే కానీ బయటికి అస్సలు పని అవ్వట్లేదు. మా అమ్మాయి ట్యూషన్ నుంచి వచ్చింది, కర్రీ ఏం చేయలేదని ఇలా థమ్స్అప్ డౌన్ చూపిస్తుంది. ఆమ్లెట్ వేసాను, రసం చేశాను. నైట్ టైం కాకరకాయ కూర వాళ్ళు తినారండి, పెద్దగా నేను పెట్టిన వేడి చేస్తుందని. ఇది మార్నింగ్ లేదా స్కూల్ సెలవు అయితే ఎర్లీ మార్నింగ్ పెడతాను, మంచిది. పాపెళ్ళి గుడ్లు తెచ్చింది, ఆమ్లెట్ వేశాను. మీకు అక్కడ నిమ్మకాయలు కట్టి చూపిస్తాను కదా, ఫ్రైడే కదండి, ఎవ్రీ ఫ్రైడే అలా కట్టుకుంటాను, దిష్టి తగలకుండా. ఇంకా ఈవినింగ్ అక్కడ చూపిస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే అలా కట్టుకుంటానండి. అమ్మాయి తింటూ ఉంటే నేను ఈ పనిలో ఉన్నాను. సాయంత్రమే కట్టేదాన్ని, అన్ని పనులు చేసుకుంటూ చాలా అలసిపోయాను. నైట్ కడుతున్నాను. అన్నీ అయిపోయిన తర్వాత నా బట్టలు ఉండిపోయాయండి, కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాల్సినవి. ఫోల్డింగ్ చేసుకున్న. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.